నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. గత 2 రోజులుగా తెలంగాణ, ఆంధ్రాలో ఒక డైలాగ్ రచ్చ చేస్తోంది. పుష్ప 2 సినిమాలో ఫలానా డైలాగ్ మెగా ఫ్యామిలీని దూషించేలా ఉంది అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అంతిమంగా ఒక ఫ్యామిలీ హీరోల మధ్య చీలిక వచ్చిందన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు చేస్తున్న ట్వీట్లు స్పష్టం చేస్తుంటే, అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా నటించిన పుష్ప 2 మూవీలో అసలు ఉన్న డైలాగులు ఒకటైతే లేని డైలాగులపై ఎక్కువగా చర్చ సాగుతోంది. ఈ డైలాగుల సాక్షిగా అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో యుద్ధమే జరుగుతోంది. ఎవడిరా బాస్, ఎవడికిరా బాస్, ఆడికి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అని సినిమాలో అల్లు అర్జున్ అన్నారని, ఇది కావాలనే మెగాస్టార్, పవర్ స్టార్ను కించపరిచేలా అన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవానికి సినిమాలో డైలాగ్ అలా లేనే లేదు. ఎవరు బాసు, ఎవరికి బాసు, ఇక్కడ నాకు నేనే బాస్ని అని మాత్రమే అల్లు అర్జున్ పలికితే దానికి విపరీత అర్థం వచ్చేలా సోషల్ పైత్యాన్ని కొందరు పెంచి పోషిస్తున్నారు. ఇక నేను తగ్గాలని చాలామంది చూస్తున్నారు, కానీ తగ్గేదేలే అని చెప్పే డైలాగ్ ఉన్నప్పటికీ అది ఎవరినో ఉద్దేశించి మాత్రం కాదు అన్నది సుస్పష్టం. సినిమాలో గుండు కొట్టించే సీన్ ఉన్నప్పటికీ అది కథను ఎలివేట్ చేసేందుకు మాత్రమే వచ్చింది. కానీ అక్కడ పరిటాల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారనుకోవాల్సిన పని లేదు. ఇక కూలీలను అరెస్ట్ చేసినప్పుడు వచ్చే డైలాగ్, నా వాళ్ల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాననే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ సినిమాకు తగ్గట్టుగానే ఉంది, కానీ చొప్పించినట్టుగా ఏమాత్రం లేదు. అయితే మొత్తంగా డైలాగులన్నీ కూడా కథకు, కంటెంట్కి తగ్గట్టే చెప్పారే కానీ డైలాగులు క్యారెక్టర్ ప్రకారమే చేశారు అని అంటున్నారు. ఈ డైలాగ్ వార్ గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. తేజ, ఇప్పటి వరకు పుష్ప 2లో అల్లు అర్జున్ డైలాగ్స్ అన్నీ కూడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించో, లేకపోతే పరిటాలను ఉద్దేశించో, ఇంకెవరినో కావాలని వాళ్ళ పైన టార్గెటెడ్గా అటాక్ చేసేందుకు ఈ డైలాగ్స్ని వాడుకున్నారు అన్నట్టుగా ఒక వాదన ఉంది. అయితే ఒరిజినల్గా సినిమా చూసి వచ్చిన తర్వాత బయట ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో అసలు ఆ డైలాగులు అక్కడ లేనే లేవు, వాటిని మార్చి చెప్తున్నారు అనేది ఇంకొక రకం వాదన. ఏమంటున్నారు దీనిపైన అల్లు అర్జున్ ఫ్యాన్స్? చూసినట్లయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా యుగం. ఈ సోషల్ మీడియాతో అక్కరెంతుందో అనర్థం కూడా అంతే ఉంది అనేటువంటి పరిస్థితుల్లో చర్చ జరుగుతుంది. ఇది వాస్తవం అనేటువంటి పరిస్థితులు, ఆ విధమైనటువంటి సంకేతాలు మనకు కనపడుతున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే పుష్ప 2 సినిమా చేస్తున్నటువంటి కలెక్షన్లు, రాబడుతున్నటువంటి కలెక్షన్లు కానివ్వండి, లేదంటే ఆ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కానివ్వండి, ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది ఒక ఇండస్ట్రీ హిట్ అంటూ కూడా అందరూ కూడా కీర్తిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒకటి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, లేకపోతే చెప్పనది చెప్పినట్టుగా, చెప్పింది చెప్పనట్టుగా అనేటువంటి స్థాయిలో కూడా ఈ సోషల్ మీడియా పుణ్యమా అంటూ కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా కూడా మార్చేసి దానికి సంబంధించినటువంటి రూపురేఖలే మార్చేస్తున్నారు అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే సినిమా అనేటువంటిది అతిపెద్ద మాధ్యమం. ఎందుకంటే ఈ సినిమా ద్వారా ఈ చిత్ర పరిశ్రమలో నటీనటులు ఎవరైతే ఉంటారో వారికి విపరీతంగా కూడా ఈ అభిమానులంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ప్రేక్షకుల నుంచి అభిమానులుగా మారుతారు. ఆ అభిమానులంతా కూడా విపరీతమైన వారి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా కూడా వారిలో కలిపేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక హీరోనంటే మరొక వ్యక్తి ఒక హీరోని విమర్శిస్తే కనీసం తట్టుకోలేరు. విపరీత భౌతిక దాడులకు కూడా ఎదురుపడి భౌతిక దాడులకు కూడా దిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, అంటే అల్లు అర్జున్ అభిమానులకు సంబంధించి ఇద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా కూడా తీవ్రంగా ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి కొన్ని ట్వీట్లు అనేటువంటి కొంత దానికి ఆజ్యం పోస్తున్నప్పటికీ కూడా, కానీ తాజాగా జరిగినటువంటి సంఘటన చూస్తే మాత్రం ఇది అంటే పుష్ప సినిమాలో ఉన్నటువంటి డైలాగులను యూజ్ చేసుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మాత్రం కొంతమంది అటు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు అనేటువంటి స్థాయిలో కూడా ఇటు మెగా అభిమానులంతా కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఎవడురా బాస్, మీరు ఇప్పుడు ప్రస్తావించారు, మీరు నన్ను ప్రశ్న అడిగేటప్పుడు ఎవడురా బాస్, ఎవడికిరా బాస్ అనేటువంటి ఈ పదం ఏదైతే ఉందో, ఈ డైలాగ్ ఏదైతే ఉందో, ఈ డైలాగ్ని మార్చి వాడికి, వాడి తమ్ముడికి, వాడి కొడుక్కి నేనే బాస్ అనేటువంటి స్థాయిలో కూడా వారు మార్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మరో పరిస్థితి చూస్తే మాత్రం గాడిదను ఎక్కించి, గుండు గీసి గాడిదను ఎక్కించి తిప్పేటువంటి ఒక సన్నివేశం అయితే పుష్ప 2 సినిమాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా సన్నివేశాన్ని కూడా కొంత పవన్ కళ్యాణ్కి ఆపాదించడం, లేదంటే పరిటాల రవి ప్రస్తావన తీసుకురావడం, పరిటాల రవికి పవన్ కళ్యాణ్కి జరిగినటువంటి అంటే ఆ విధమైనటువంటి విమర్శలు వచ్చినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ సన్నివేశాలని దీనికి ముడిపెట్టే విధంగా కూడా కొన్ని రకాలుగా ట్రోల్స్ చేశారు అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంకా ప్రత్యేకించి శిల్పా రవిచంద్ర ఎవరైతే ఇటు వైసీపీకి సంబంధించి నిలబడ్డటువంటి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన
సంబంధించినటువంటి వ్యక్తికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉందో దానికి సంబంధించి కూడా ఎవరైనా కానీ నా వారి కోసం ఎంత దూరమైనా నేను వెళ్తాను అనేటువంటి విధమైనటువంటి డైలాగ్. అంటే ఈ సినిమా సన్నివేశంలో ఎర్రచందన స్మగ్లర్కి సంబంధించి ఆ ఎర్రచందనకి సంబంధించి పట్టుబడినటువంటి వారు తన వారైతే వారందరినీ కూడా కాపాడుకోవడానికి వెళ్లే నేపథ్యంలో తన వారు అయితే ఎంత దూరమైనా వెళ్తాను అనేటువంటి డైలాగ్ని ఈ విధంగా కూడా ముడిపెట్టారు అనేటువంటి ఒక వ్యాఖ్య. సో ఈ విధంగా అసలు సినిమాలో ఉన్నవి వేరు, కానీ బయట కల్పించినటువంటిది వేరు. ఈ విధమైనటువంటి పరిస్థితి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా హీరోల మధ్య వైరం ఎంత ఉందో తెలియదు, కానీ ఇటు అభిమానుల మధ్య మాత్రం వారు వారి అభిమాన నటుడిని అంటే మాత్రం తట్టుకోలేక వారు చేస్తున్నటువంటి ట్రోల్స్ చూస్తే మాత్రం నిజంగా ఏ స్థాయిలో అసలు ఎటుపోతుంది, ఏ స్థాయిలో ఈ విధమైనటువంటి రగడ రాజుకుంటుంది అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి అడ్డుకట్ట పడాలని మాత్రం ఇటు సినిమా ప్రేక్షకులు అంటే సినిమా ప్రేక్షకులు ఉన్నవారు కానివ్వండి, సినిమా లవర్స్ ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులను కల్పించవు. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండాలంటే ఇలా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా కూడా ఒకరి అభిమానులు, ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులు టార్గెట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అనేటువంటి స్థాయిలో కూడా కొంత చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి. రోజా, పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ ఎంత హైప్ క్రియేట్ చేసిందో చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టుగానే దాంట్లో ఉన్నటువంటి కాంట్రవర్సీ కూడా అంతలా ట్రెండ్ అవుతుంది. మరి ఎందుకు ఈ డైలాగ్స్ కేవలం ఒక కుటుంబాన్ని ఉద్దేశించి మాత్రమే చేసినవి అనేటువంటిది ఎందుకు అలా ఫ్లేర్ అప్ అయింది? మరి దీనిపైన సినీ క్రిటిక్స్ కావచ్చు, విశ్లేషకులు కావచ్చు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు త్రిపురనేని చిట్టి గారు, సినీ విశ్లేషకులు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చిట్టి గారు నమస్కారం. నమస్తే. సో మీరు చూసారా మూవీ? నేను చూసారు, రైట్. అయితే మంచి కరెక్ట్ పర్సన్ వచ్చారు స్టూడియోకి ఈరోజు. ఫస్ట్ డే మీరు అంటే ప్రీమియర్ షో చూసారా? ప్రీమియర్ షో చూసాను. ప్రీమియర్ షోలో ఈ డైలాగ్స్ ఉన్నవి, ఆ తర్వాత వీటిని తీసేశారు అనేది ఒక వాదన ఉందండి. ఏది ఎవడ్రా బాస్ అనేది ఒకటి కావచ్చు, లేకపోతే ఇంక రెండు మూడు వీళ్ళు కట్టు కథలమ్మాయి. యాక్చువల్గా ఉన్న దాంట్లో ఉన్న డైలాగులు ఆ క్యారెక్టర్ తగిన డైలాగులు. ఆ బాస్ ఎవడ్రా బాస్ అనేది ఆ క్యారెక్టర్ అతను ఒక స్మగ్లర్ కదా, బాస్ డైలాగ్ కథ ప్రకారం ఆ క్యారెక్టర్ ప్రకారం వచ్చే డైలాగులు అయ్యి అది ఎవరిని ఉద్దేశించినవి కాదు. వీళ్ళు ఊరినే పిచ్చి ఎర్రి అంగళప్పలని వీళ్ళకి దేనికి ఆ అమావాస్యకి అబ్దుల్ ఖాదర్కి లింక్ పెట్టినట్టు ఇవన్నీ తీసి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ సినిమాలో అసలు ఎక్కడా ఈ సంబంధం లేదమ్మా. సినిమా అసలు స్టార్ట్ టు ఫినిష్ బ్రహ్మాండంగా తీసుకెళ్లారు. సినిమాని ఎక్కడ తల ఇలా తిప్పటానికి వీలు లేకుండా తీసుకెళ్లారు. సెన్సేషనల్ హిట్ అది. అన్నీ అసలు ఆస్ట్రేలియాలో కమోషన్, ఇక్కడ ఆస్ట్రేలియాలో, యుఎస్లో, ఎక్కడ తమిళనాడులో, కేరళలో, ఇక్కడ ఊరినే అనవసరపు ఈ రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ అది నాగబాబు తగిలిచ్చాడమ్మా. నాగబాబే దీన్ని ఫినిషింగ్ పెట్టాలి. ఏమాత్రం ఆలోచన నాగబాబు చేసిన ఆ రోజు అతను ఎలక్షన్కి వెళ్ళి తన ఫ్రెండ్ కోసం చెప్పేశాడు కూడా, నాకు ఏ రాజకీయ పార్టీ లేదు, నాకు కేవలం స్నేహం కోసం వెళ్ళాను, అతనికి మాట ఇచ్చాను, మాట కోసం వెళ్ళాను అని చెప్పాడు. దాంతో గౌరవంగా వదిలేయాలి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఒకసారి ఇలాగే గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్కి మోడీ గారు అమితాబ్ బచ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ గారు అంబాసిడర్గా చేశారు. అదే టైంలో ఈయన వైబ్రెంట్ గుజరాత్కి మోడీ గారు రిక్వెస్ట్ మీద చేస్తుంటే అదే టైంలో జయా బచ్చన్ పార్లమెంట్లో మోడీ గారిని విమర్శిస్తూ బీజేపీని విమర్శిస్తూ మాట్లాడింది. అప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏమండి మీరేమో మోడీ గారి దీనికి చేస్తున్నారు, అక్కడేమో అన్నారు అంటే ఏం చేయమంటావా, మమ్మల్ని విడాకులు తీసుకోమంటావా? ఆవిడ అక్కడ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ మాట్లాడుతుంది. నేను రాజకీయం లేదు, నాకు ఈ వైబ్రెంట్ ఆయన అడిగితే చూశాను, బాగా నచ్చింది, నాకు ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను ఇష్టపడ్డాను, నేను చేస్తున్నాను, అందుకని మమ్మల్ని విడాకులు తీసుకోమంటారు. ఆవిడ అభిప్రాయం ఆవిడది, నా అభిప్రాయాన్ని ఆవిడ గౌరవిస్తే ఆవిడ అభిప్రాయం నేను గౌరవిస్తున్నాను, మీకేం మధ్యలో అని అడిగారు. దాంతో డ్రెస్సులు నోరు మూసుకున్నాను. అట్లా ఈయన కూడా గౌరవంగా అతనేదో స్నేహం కోసం వెళ్ళాడని ఊరుకుంటే పోయేది. అనవసరంగా ఒక ట్వీట్ చేసి అటు వెళ్ళిన వాడు మా వాళ్ళైనా బయట వాళ్ళు ఇటు వచ్చినా మా వాళ్ళే, ఈ మా వాళ్ళు బయట వాళ్ళని ట్వీట్ చేసినట్టు రగిలిపోయింది. ఈ ఫ్యాన్స్ మధ్య రగిలిస్తే అమ్మా అది ఆగదు.
అంత తొందరగా ఆగదు. దావానాలో అంకల్. దావానాలు అది వాళ్ళకి పని పట్టలేదు. వాళ్ళకి ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళే మెయిన్గా, అభిమానులు వేరు ఫ్యాన్స్ వేరు, దీంట్లో రెండు. కానీ ఎన్నోసార్లు టాప్ హీరోలు సైతం వేదికల పైన చెప్తూ ఉంటారు, మేము చాలా సఖ్యంగా ఉన్నాము, మేము బాగున్నాము, అవును, మీరు నిజం, కొట్టుకోవద్దు, వాస్తవం. మీరు ఇలా చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే వీళ్ళంతే వ్యవహారం. వాస్తవం. ఇప్పుడు నిన్నగాక అన్స్టాపుల్లో ఇదే మనాడు బాలకృష్ణ అడిగాడు, బాలయ్య బాబు అడిగాడు. అడిగితే నీ చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారికి నాకు 20 ఏళ్ల క్రితమే నేను చిరంజీవి గారిని లవ్ చేశాను, ఆయనలో హ్యూమానిటీని చూసి నేను ఫ్యాన్ అయ్యాను ఫస్ట్, ఆ తర్వాత మెగాస్టార్ అయిన తర్వాత ఫస్ట్ ఆయనలో హ్యూమానిటీ, మానవత్వం చూసి నేను అయ్యాను అని ఘనంగా గౌరవంగా చెప్పాడు. మరి అవి మాట్లాడరు వీళ్ళు. అదే కదా, మేము చాలా ఫ్రెండ్లీగా ఉన్నాము, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తారు, అన్నీ ఉన్నాయి, బంధువులే కదమ్మా. నాగబాబు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాగబాబుకే ఈ పని మొత్తం. నాగబాబు ఈ గొడవలను ఆయన రగిలిచ్చాడు. ఈ గొడవలలో ఎవరు నష్టపోతున్నారు? ఘట్టమనేని ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లమా దీనివల్ల? అక్కినేని ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా దీనివల్ల? నందమూరి ఫ్యామిలీకి ఏమైనా నష్టం? ఎవరికి కాదు, నష్టం ఏదో మీకే కదా. ఆ మాత్రం ఆలోచన లేకుండా చేసావు, అయిపోయింది. చిరంజీవి గారు కోపడ్డారు, ఇమ్మీడియట్గా ట్వీట్ తీసేసినాక ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే ఫ్యాన్స్ని ఎందుకు నాగబాబు అంటే ఫ్యాన్స్ని హ్యాండిల్ చేసి నాగబాబే హ్యాండిల్ చేస్తాడు ఆయన ఫ్యాన్స్ని. ఆ ఫ్యాన్స్ని హ్యాండిల్ చేస్తాడు కనుక ఆయనే ఈ రచ్చ వద్దు, అనవసరంగా మేమంతా బాగానే ఉన్నాం, మీరు అనవసరంగా చేయదని వాళ్ళకి ఫ్యాన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆగిపోతుంది. ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఈ అల్లరిని. కూడా ఫ్యాన్స్ కి అర్థం కాని విషయం ఏంటంటే చిట్టి గారు, ఇప్పుడు నాగబాబు గారు ట్వీట్ చేశారు, కానీ ఇదే సినిమా పైన ఏ సినిమా అయితే వీళ్ళ కుటుంబాల మధ్య ఫ్యాన్స్ చిచ్చు రేపుతున్నారో, అల్లు అర్జున్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు, విష్ చేశారు, అండ్ హోల్ టీమ్ వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మరి అది చూసైనా కూడా వీళ్ళలో మార్పు రాదమ్మా. ఎందుకన్నా గిల్లినవాడు జోల పడుతున్నట్టు గిల్లినవాడు జోల పాడాలి. ఇప్పుడు ఖచ్చితంగా గిల్లేశాడు, గిల్లినాక వాళ్ళు పిల్లలు గొడవ మొదలైంది, జోలపాడి ఆపాల్సిన అవసరం ఉంది. అది నాగబాబు చేయాలి, చేయకపోతే చిరంజీవి గారు అయినా స్టెప్ తీసుకుని, లేదా అసహ్యంగా ఉంది. అది చాలా కామెంట్స్ చూస్తే, చిరాకేస్తే అసహ్యంగా ఉంది. ఒకే ఫ్యామిలీలో మామ మేనల్లుడు, అన్నదమ్ములు, కజిన్స్, వీళ్ళలో వాళ్ళకి ఫ్యాన్స్ ఎవరు గెలుతున్నాడో, ఎందుకు గెలుతున్నాడో, అందుకని మిగతా వాళ్ళు ఎవరు గెలినా కూడా నాగబాబు కనుక స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తే ఆగిపోద్ది. అది చెయ్యాలి. అది చేయకపోతే ఏంటంటే అసహ్యంగా ఎవరు అసహ్యం అవుతున్నారు, వాళ్ళే అసహ్యం అవుతున్నారు, బయట వాళ్ళు కాదు. అది తెలుసుకోవాలి. అది చాలా అసహ్యంగా వాళ్ళు ఏవి ట్వీట్లు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఏదో పక్క నుండి వాళ్ళు గొడవ పడుతూ ఉంటే వీళ్ళు చెవులు పెట్టి వేరే మాట దరిద్రంగా ఉంది. కుక్డప్ స్టోరీస్ పెట్టేసేసి అదైంది ఇదైంది మాట్లాడుకున్నారు. ఏమి వాళ్ళు సినిమాలో ఉన్న డైలాగులు వేరు, వీళ్ళు చెప్తున్న డైలాగులు వేరు. అసలు సినిమాలో ఉన్న డైలాగులు సినిమా క్యారెక్టర్ ప్రకారం సైవింగ్గా సాగిన డైలాగ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ యాడ్ చేసి దానికి చేస్తున్నారు దరిద్రంగా. అయితే మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి హీరో లిస్ట్ లో అల్లు అర్జున్ ఉంటారు కదా డెఫినెట్ గా? కాదమ్మా, ఇక్కడ ఒక చిన్న తేడా. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అనే దాంట్లో అల్లు నీట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక హెరిడిటరీ ఉంది. అల్లు రామలింగయ్య గారు, అల్లు రామలింగయ్య గారు, చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చే టయానికి అల్లు రామలింగయ్య గారు ఒక స్టార్, అల్లు అరవింద్ ఒక ప్రొడ్యూసర్. అప్పటికే వంటరోజు భార్య సినిమాలను తీసి ప్రొడ్యూసర్ అయిన, అప్పుడు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. సో ఆ కాంపౌండ్ నుంచి ఇప్పుడు ఆ కాంపౌండ్కి అండగా, వెన్నెముకగా, మేధావిగా నిలబడింది అరవింద్. చిరంజీవి గారికి ఎంత కష్టపడ్డాడు, చిరంజీవి గారు ఈ స్థాయికి వెళ్ళడానికి అరవింద్ వెనకాల శ్రమ ఏంటి, ఆయన ప్లానింగ్ ఏంటి, ఆయన మేధావితనం ఏంటి, అన్నీ మేమంతా కళ్ళారు చూసాం. ఇవాళ ఆయనే రామ్ చరణ్ సినిమా మగధీర ఎవరు తీశారు? ఆయనే తీశారు. పవన్ కళ్యాణ్కి బిగినింగ్లో నిలబడి అన్ని సినిమాలు, బిగినింగ్ సినిమాలు 1-2 పోయినా కూడా మళ్ళీ సక్సెస్ అయ్యేదాకా నిలబడింది ఎవరు? అల్లు అరవింద్. సాయిధరం తేజ్కి ఎవరు చేశారు ఫస్ట్ పిక్చరు? అల్లు అరవింద్. సో అల్లు అరవింద్ అనేవాడు వాళ్ళకి ఒక బ్యాక్ బోన్ గాను, ఒక వెన్నెముకలాగా నిలబడ్డాడు చిరంజీవి గారి కాడ నుంచి ఇక్కడ దాకా. దాంతో చిరంజీవి గారు పెద్ద అయినాక ఈయన పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు. సో ఒకళ్ళకొకళ్ళు
సహకరించుకున్నారు, ఒకరికొకరు understanding, mutual ఉపయోగపడ్డారు. understanding, మ్యూచువల్ అంటే mutual ఒకరికొకరు ఉపయోగపడ్డారు, ఒకళ్ళ బట్టి ఒకళ్ళు కాదు వీళ్ళలో. ఇది సాయి ధర్మ తేజు కాంపౌండ్ అనొచ్చు, పవన్ కళ్యాణ్ ఆయన కాంపౌండ్ అనొచ్చు, ఇది వైష్ణవ్ తేజ్ అనొచ్చు, వైష్ణవ్ తేజ్ అనొచ్చు. ఈ వీళ్ళది అల్లు శిరీష్ అండ్ అల్లు అర్జున్ డిఫరెంట్ డిఫరెంట్ అనదర్ ఫ్యామిలీ. అనదర్ ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. అల్లు రామలింగయ్య గారు అనే ఒక బ్రాండ్, ఇండస్ట్రీలో మూడో తరం ఇది మూడో తరం ఇండస్ట్రీలో. సో ఆ బ్రాండ్ దాన్ని చిరంజీవి బ్యాండ్ వ్యాగన్లో వేయటం కరెక్ట్ కాదు. అదే తేడా జరుగుతుంది అక్కడే తేడా. అక్కడే అల్లు అర్జున్ ఏమో చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే ఇక్కడ అల్లు అర్జున్ ఎక్కడ, చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే అరవింద్ ఎక్కడ అనేటువంటి ప్రశ్నలు తెలియక అరవింద్ ముందే ఉన్నాడు. చిరంజీవి ఇండస్ట్రీకి అడుగు పెట్టడానికి ముందే అరవింద్ ఉన్నాడు. అప్పటికే రామలింగ అల్లు అనే ఫ్యామిలీ ఉంది, మేమందరం చూసిన వాళ్ళం. వీళ్ళకి తెలియక ఏదో చిరంజీవిని బట్టి అల్లు అరవింద్, చిరంజీవిని బట్టి అల్లు రామలింగ గారు అల్లుడైనాక చిరంజీవి గారిని ఇండస్ట్రీ మొత్తం సొంతం చేసుకుంది. అంటే మన రామలింగ గారు అల్లుడు, మన రామలింగ గారు అట్లాగూ ఇండస్ట్రీకి సొంతం అయ్యాడు. స్వయం కృషి డెఫినెట్గా ఆయన కష్టపడ్డాడు. ఆయన కష్టానికి తోడు మేధాశక్తి, ప్లానింగ్ అంతా అల్లు అరవింద్. ఎంత టాలెంట్ ఉన్నామా ఇండస్ట్రీలో ప్లానింగ్ ఉండాలి, ఆ ప్లాన్ చేసేవాళ్ళు ఉండాలి. ఒక రామారావు గారి, త్రివిక్రమరావు గారు ఎట్లాగూ, ఒక కృష్ణ గారికి హనుమంతరావు బంగారు వాళ్ళు ఎట్లాగూ, అలాగే చిరంజీవి గారికి అరవింద్ గారు బ్రహ్మాండంగా వెనకాల ఉండి చక్కగా డిజైన్ చేస్తూ రామారావు గారు రాజకీయాలకు వెళ్తూ ఉంటే ఇండస్ట్రీలో ఏర్పడిన వ్యాక్యూమ్ని ఇంకొకళ్ళు తన్నుకెళ్లకుండా, అది అరవింద్ గారి మేధాశక్తితోటి, ఆయన ప్లానింగ్ తోటి అది ఎవరో తన్నుకెళ్ళినా అది చిరంజీవి పట్టుకున్నారు. అట్లాగే కృష్ణ గారు లాస్ట్ ఫేజ్ వస్తూ ఉంటే ఆ గ్యాప్ ఇంకొకరితో వెళ్లకుండా ఆ గ్యాప్ని ఆయనే ఫిలప్ చేసేది. సో ఆ ప్లానింగ్లో ఆయన అట్లా మెగాస్టార్ అయిపోయాడు. అది అరవింద్ గారి శ్రమ ఉంది, ఈయన ఎంత కష్టపడ్డాడో అరవింద్ గారి ప్లానింగ్ అలాగే ఆయన ప్లానింగ్ అందరికీ చేస్తారు. ప్లానింగ్ రెండు మ్యాటర్స్, ఈ రెండు కలిసి ట్రావెల్ చేసింది. రైట్. టాలీవుడ్ లో జరుగుతున్నటువంటి డైలాగ్ వార్, పుష్ప 2లో ఏవైతే డైలాగులు ఉన్నాయి అని చెప్పి, లేని డైలాగులు ఉన్నట్టుగా చెప్పి ఫ్యాన్స్ మధ్య ఏదైతే వార్ జరుగుతుందో దానిపైన డిబేట్ చేస్తున్నాము. మనతో జాయిన్ అయ్యారు జూమ్ లో ఇప్పుడే రాజ్ కందుకూరి గారు, నిర్మాత అండ్ క్రిటిక్. నమస్కారం రాజ్ గారు. నమస్కారం అండి. రాజ్ గారు, ఏమిటి సినిమాలో లేని డైలాగులు ఉన్నాయని చెప్పి ఒక వర్గం, లేవు అని చెప్పేసి ఇంకొక ఫ్యాన్స్ హీరో వర్గం, వీ ఫ్యాన్స్ వార్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే ఏ అసహ్యమైనటువంటి కామెంట్స్ చూస్తామో, ఎలాంటి మీమ్స్ చూస్తామో ఏంటా అనేటువంటి భయం నిజంగా కలుగుతా ఉంది. దీని అంతటికి రీజన్ ఏంటంటారు అసలు? యాక్చువల్గా అయితే రియలిస్టిక్గా ప్రాబ్లం అయితే లేదండి నాకు తెలిసిన మటుకి. ఎందుకంటే మనము చాలా మంది కామన్ గా ఫ్యాన్స్ అందరికీ ఉంటారండి, అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఒకే ఫ్యాన్ ఆ హీరోకి కూడా ఉంటారు. మనం ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి ఎవరైతే రెండు కుటుంబాలను అంటున్నామో అవన్నీ జాయింట్ కుటుంబాలండి, వాళ్ళ మధ్య అలాంటి ఏమీ లేదు. యాజ్ ఫార్ ఎస్ నిన్న ఈవినింగ్ కూడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు అందరూ కలిసి కూడా వచ్చారు. అండ్ ఏదైతే మీరు చెప్తున్నారో ఆ డైలాగ్ సినిమాలో లేవండి. ఎవరైతే మీరు అంటున్నారో సినిమాలో నాకైతే కనిపించలేదు, నేను చూశాను. మరి ఏమైనా బిగినింగ్లోనే మిస్ అయ్యానో నాకు తెలియదు, కానీ 100% అటువంటిది ఏమీ లేదు. అంటే ఏం చెప్తున్నారంటే ప్రీమియర్ షో ఫస్ట్ షో ఏదైతే ఉందో ఆ డే ఫస్ట్ షోలో ఆ రోజు మాత్రం వేశారు ఆ షోలో, ఆ తర్వాత నుంచి మళ్ళీ కాంట్రవర్సీ ఇంకా ఎక్కువ ఎలా ఉందని చెప్పేసి అవి తొలగించారు అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. నాకైతే తెలియదు, నేను నిజంగా ప్రీమియర్ ఇప్పటి వరకు నేను సినిమా కూడా చూడలేదు. నేను ప్రీమియర్ షో చూసాను కందుకూరి గారు, దాంట్లో ఏమి లేవు. అది కూడా పచ్చాబద్ధం. నాకు కూడా కనిపించలేదు సార్. మార్నింగ్ 5 o'clock షో చూశాను, ఏమీ లేదు. ఇది ఎటువంటిదంటే ఏదో ఇంట్రెస్ట్ జనరేట్ అయింది అది కానీ ఏమంటే ఇప్పుడు కామన్ గా ఇదే ఫిల్మ్ చూసిన వాళ్ళు, ఇదే ప్రేక్షకులు మళ్ళీ చిరంజీవి గారి సినిమా రేపు చూస్తారు, సినిమా రేపు మళ్ళీ చూస్తారు. ఏమంటే సినిమాని టిపికల్ గా 3 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ కోరుకునేటువంటి వ్యక్తులే కానీ దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీ ఎవరు కోరుకోరండి. ఇంకోటండి అసలు వీళ్ళు సినిమా గోయర్స్ కాదండి, వీళ్ళు సినిమా లవర్స్ కాదు. ఈ సోషల్ మీడియాలో అలర్ చేసే బ్యాచ్ ఇది. అసలు సినిమా లవర్స్ వాళ్ళు సినిమా బాగుంటే చూస్తారు, బ్రహ్మాండంగా చూస్తారు, అందరినీ చూస్తారు. వీళ్ళు రియల్ గోయర్స్ కాదు, వీళ్ళు ఊర్లో ఇలా సోషల్ మీడియాలో సొల్లువాగుడు వాగే గాలి బ్యాచ్. అందుకని అన్నాను, వీళ్ళు అభిమానులు వేరు, ఫ్యాన్స్ వేరు అని విభజిస్తుంది. అభిమానులు అంటే
గౌరవంగా వాళ్ళ అభిమానించే హీరో చేసే మంచి పనులకి ఇక చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు, సో బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు పట్టుకురావటం, అలాగే మహేష్ బాబు గుండె ఆపరేషను, అలా చిన్నారులు ఎవరైనా ఉంటే తీసుకుంటారు, ఆ మంచి పనులు చేస్తారు. ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏంటంటే ఫెనటిక్స్ అనే మాట నుంచి వచ్చిన మాట, ఫెనటిక్స్ అనే ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది ఫ్యాన్స్. ఈ ఫెనటిక్స్ అంటే మూర్ఖులు, ఈ మూర్ఖుల నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఫ్యాన్స్. ఈ రెండు అభిమానులు ఫ్యాన్స్ డివైడ్ చేస్తే ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు చేసే బ్యాచ్ ఇది. ఆ అభిమానులు నిజమైన అభిమానులు చేయలేలాగు వీళ్ళు ఊనే గాలి బ్యాచ్ చేయటం, ఊనే పని పాట ఉండదు వాళ్ళకి. అందుకని నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఈ బ్యాచ్ని అబ్బా వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్బకం బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ ఇలాంటి దౌర్భాగ్యాలు చేస్తూ ఉంటుంది, లేనిపోని పుట్టించుకుని ఇది చేస్తూ ఉంటారు వీళ్ళు. మీ కోపం పీక్స్ లో ఉంది చిట్టి గారు. రైట్, రాజు గారు. ఫ్యాన్స్ లేదు, హీరో లేదు సార్. యా, డెఫినెట్లీ ఒకటేంటంటే అభిమానులు ఫ్యాన్ అంటే కాదు అందుకని నేను ఫ్యాన్స్ లేదు, అభిమానులు ఉన్నారు, అభిమానులు ఉండకపోతే లేరు, అభిమానులు వేరు. ఇండస్ట్రీ సర్వైవ్ అవుతున్నది ఫ్యాన్స్ వల్ల సార్ మనకు, అన్ఫార్చునేట్లీ. కాకపోతే ఏంటంటే మనం వాళ్ళని అనడానికి లేదు, వాళ్ళు డెఫినెట్లీ డబ్బు ఖర్చు పెట్టుకుని, ఇప్పుడు అటువంటి ఫ్యాన్ అన్ఫార్చునేట్లీ మన రాత్రి ఒక లేడీ చనిపోయారు, రేవతి గారని, 39 years లేడీ. చాలా దురదృష్టకరమైన విషయం అది. అంటే ఎప్పుడు కూడా మన సినిమా ఇండస్ట్రీయే ప్రస్తుతం చాలా యాక్చువల్ దీనావస్థలో ఉందని చెప్పాలి. ఎందుకంటే 5% సినిమాలే హిట్ అవుతున్నాయండి. సంవత్సరంలో 200 సినిమాలు వస్తే గట్టిగా 10 సినిమాలు 12 ఆడుతున్నాయి. కారణం తెలియదు, వాకిన్స్ తగ్గిపోయాయి. ఒక పక్కన అది ఒక టెన్షన్ గా ఉంది. థియేటర్లో ఎందుకు వాకిన్స్ లేవో మాకు రీజన్ అర్థం కావట్లేదు. బాగుంది అని టాక్ స్ప్రెడ్ అయ్యి 2 రోజులు అయ్యేసరికి అక్కడెక్కడ సోషల్ మీడియాలోనో దేంట్లోనో ఈ ప్లాట్ఫామ్స్ లో పెట్టేస్తున్నారు సినిమాని. ఆ బాగుందని అక్కడ చూడట్లేదు థియేటర్. సో నిర్మాత ఎంత కష్టపడి సినిమాకి పెడితే రావట్లేదు. ఓటీటీ నమ్ముకుందామంటేనేమో ఓటీటీ అనేది పూర్తిగా రికవర్ చేయాలి సినిమాని. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్యాన్ వార్స్ కానీ, లేకపోతే ఒక చిన్న ఇటువంటి ఇన్సిడెంట్, మొన్న ఒక డెత్, ఒక లేడీ జరగడం, ఇవన్నిటిని మరి థియేటర్కి వచ్చి ఆ కొద్ది మందిని కూడా వెనక్కి జరుగుతున్నాయి. దట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్. అది జరగకూడదు. ఇండస్ట్రీ ఇప్పుడే హెల్తీగా ఉంది, పర్వాలేదు అని అనుకుంటున్నాం. ఎంతవరకు వెళ్ళిందంటే ప్రీమియర్ షోస్ అనేవి ఇక ముందు అసలు లేవు అనేది ఒక డెసిషన్ తీసుకుని వెళ్ళింది. పండక్కి 3 సినిమాలు రాబోతున్నాయి. మూడు జైంట్ సినిమాలు. ఒకటి బాలయ్య గారి సినిమా వస్తుంది, అలాగే మన రామ్ చరణ్ వస్తుంది, అనిల్ రామ్ చరణ్ ఒకటి వస్తుంది. మూడు జైగాంటిక్ ఫిలిమ్స్. అవి ఖచ్చితంగా ఒక నిర్మాత సినిమా కాస్ట్ రికవర్ చేసుకోవాలంటే 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు స్పెషల్స్ అడుగుతాడు. అడిగినప్పుడు ఆ 2 రోజులు ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేద్దాం, ఆడియన్స్ తో 1:30 నైట్ చూద్దాం. ఇవన్నీ ఒక సినిమా ప్రమోషన్ లో భాగమే. కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ ఇలా జరిగి అవ్వడం అనేది దురదృష్టకరం. ఇప్పుడు ఆయన మినిస్టర్ గారు ఆల్రెడీ ఆయన పబ్లిక్ సేఫ్టీ గురించి ఆయన అనౌన్స్ చేశారు. అది తప్పు కాదు, ఎవరిని తప్పుపడడానికి లేదండి. ప్రజా క్షేమం గురించే చేస్తారు. ఈసారి మరిన్న క్షేమమైనటువంటి మంచి మెజర్స్ తీసుకుని, పోలీస్ ప్రొటెక్షన్ మరింత తీసుకుని, టికెట్ ఉన్న వాళ్ళని దగ్గరికి అనౌన్స్ చేసి ఏవో జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నం చేయాలండి ఇండస్ట్రీ. రాజు గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు హీరోస్ అందరూ కూడా మేమంతా ఒక ఫ్యామిలీ, మా ఇదంతా కూడా మేము తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉంటున్నాము. ఫ్యాన్స్ దయచేసి ఎవరు కొట్టుకోవద్దు, మేమందరం ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తాం, ఫంక్షన్స్కి వెళ్తాం, మీట్ అవుతాము, గెట్ టుగెదర్స్ ఉంటాయి, ఇంత క్లియర్గా చెప్తూ ఉన్నారు. మరి ఫ్యాన్స్ మాత్రం సరే, ఫ్యాన్స్ గొడవ కాసేపు వదిలేద్దాం. మరి ఎందుకని ఏ హీరో టాలీవుడ్ నుంచి కావచ్చు ఎవరైనా ముందుకొచ్చి ఇలాంటిది మంచిది కాదు అని ఫ్యాన్స్కి ఒక చిన్న మెసేజ్ లాంటిది కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు? రీజన్ ఏంటంటారు? చెప్పారమ్మా చాలాసార్లు. ఈ పర్టికులర్ మూవీ ఈ ఇన్సిడెంట్ లో దట్ ఈస్ వాట్ వాళ్ళు ఖండించారండి, నో డౌట్. అంటే మీడియాలో అన్ని వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇమీడియట్ రామ్ చరణ్ కానీ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ అందరూ కూడా స్పందించారు. ఎందుకంటే ఇది ఒక చోట జరిగింది అనుకోండి, ఈ డ్యామేజ్ ఈ నిర్మాతకు ఈ సినిమాకి మాత్రమే అవ్వదండి. ఇప్పుడు ఈ సినిమాకి ఇవాళ ఈ డ్యామేజ్ జరిగి స్పెషల్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి, ఎక్స్ట్రా రేట్స్ ఎలా చేయమని అన్నారంటే రాబోయే సినిమాలు అన్నిటికీ ఆ థ్రెట్ ఉంటుంది. ఇండస్ట్రీ పరంగా మేము చూస్తాం, నాకు జరిగినా, రేపు ఇంకా చిట్టి గారికి జరిగినా, ఎవరికి జరిగినా ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తుంది. ఈ లాస్ మా ఒక్కడిది కాదండి, ఇండస్ట్రీ మొత్తం లాస్. ఇండస్ట్రీ హెల్తీ ఉంటేనే ప్రతి నిర్మాత, ప్రతి డిస్ట్రిబ్యూటర్, ప్రతి ప్రొడక్షన్ హౌస్ సేఫ్ గా ఉంటారు. ఆయన చెప్పినట్టు ఇండస్ట్రీ మా బాధ, మా లాంటి వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఈ పెద్ద సినిమాలు ఇలాంటి హిట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. ఎందుకు కోరుకుంటాం? ఒక హీరోని బట్టి ఇంకోటి కాదు. ఈ పెద్ద సినిమాలు సక్సెస్ అయితేనే రొటేషన్, ఎకనామిక్స్, ఆ రొటేషన్ ఇంత పచ్చుకు వెళ్ళింది మళ్ళీ ప్రేక్షకుల నుంచి ఆ డబ్బులు రొటేషన్ అవుతూ ఉంటేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఈ 2 పెద్ద సినిమాలు ఫ్లాప్ అయినాయి అనుకోమ్మా, ఆ రొటేషన్ ఆగిపోద్ది. ఆ ఎకనామిక్ రొటేషన్ ఆగిపోతే ఇండస్ట్రీ ఇంకేముంది? అందుకని మా లాంటి ఇలాంటి సినిమాలు ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలి, ఈ పెద్ద సినిమాలు అన్నీ సక్సెస్ అవ్వాలి.
ఇప్పుడు దాంట్లో నేను కొంచెం డిఫర్ అయినా స్పెషల్ షోస్ అనేది నేను డిఫర్ అవుతున్నాను అన్ని కమెంట్. ఎందుకంటే ఇదే పుష్ప అఖండ 2 సినిమాలు నార్మల్ రేట్స్లో బ్రహ్మాండంగా, ఈ స్పెషల్ షోలు ఏమి లేకుండా నార్మల్ షోస్లో పాండమిక్ పీరియడ్లో రిలీజ్ అయింది, బ్రహ్మాండంగా కలెక్ట్ చేసింది 2 సినిమాలు. అంటే సినిమా బాగుంటే ఇవన్నీ ఎక్స్ట్రా బ్లాక్లో టికెట్లు అమ్ముకోండి అని పర్మిషన్ ఇచ్చినట్టు ఈ షోలు. ఈ అంటే బ్లాక్లో అమ్మితేనేమో జైల్లో వేస్తారా, ఏమో మీరు బ్లాక్లో అమ్ముకోండి అని బెనిఫిషియల్ ఎందుకు పడ్డాయి బీనింగ్లో? ఆ రోజుల్లో రామారావు గారి రోజుల్లో, కృష్ణ గారి రోజుల్లో బెనిఫిషియల్ అంటే ఫ్యాన్స్ అలంకరణ చేసేవారు, ఏదో ఆ రోజుల్లో ఎవరికో అన్నదానమో అలా చేసేవారు, ఆ రిలీజ్ రోజు హడావిడి చేసేవారు. అందుకని ఒక షో ఫ్యాన్స్కి ఇచ్చేవారు, ఫ్యాన్స్ ఆ టికెట్లు అమ్ముకుని వాళ్ళ డెకరేషన్ చేసి అందుకని డబ్బులు చేసేవారు, డిస్ట్రిబ్యూటర్లు అలా చేసేవారు. అది వికృత రూపం దాల్చింది ఇప్పుడు. ఫ్యాన్స్ కాదు, ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుందా? ఎడదు. 1000 రూపాయలకు అమ్ముతున్నారు టికెట్. గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ ఏంటి? 150 రూపాయలు కట్టే ట్యాక్సే కడతారు. ఎందుకు కట్టరు? గవర్నమెంట్కి ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు? నేను ఖర్చు పెట్టి తీశాను అందుకని నేను మమ్మల్ని దోచుకుంటానంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా అది. దోపిడీ కింద అది ఆ విషయంలో ఖచ్చితంగా స్పెషల్ షో లేకపోవడం అనేది మంచిది. సినిమా బాగుంటే దమ్ముంటే అఖండ ఆడలేదా, పుష్పవన్న ఆడలేదా? మామూలు రేట్లు, పెద్ద రేట్లు కాదు, 30 కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ దీంట్లోనే. మరి ఇంకా చాలా మంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే రియల్ లైఫ్లో జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా, ఫర్ ఎగ్జాంపుల్ శిల్పా రవిచంద్ర కోసం ఆయన వెళ్ళడము, ప్రచారానికి ఎన్నికలకు ముందు వెళ్ళొద్దనంటే వెళ్ళడము, సో ఇవన్నీ జరిగినప్పుడు ఇలాంటి సినిమాలో ఈ డైలాగ్స్ పర్టికులర్గా వీటికి ఇంకేదైనా కూడా రాసుకోవచ్చు కదా. అంటే బాస్ అని అంటే సినిమా ఇండస్ట్రీలో బాస్ అంటే కానీ ఎవరు గుర్తొస్తారు? సరే, నా ఆఫీస్లో నాకు ఒక బాస్ ఉంటారు, మీరు వర్క్ చేస్తారు, బట్ ఓవరాల్ గా ఇండస్ట్రీకి వచ్చేసరికి బాస్ అని అంటే ఓన్లీ చిరంజీవి గారు గుర్తొస్తారు. అదే ఎర్రకొక్కటిందంతా నా పెళ్ళం అన్నట్టు కంప్లీట్ చేయనివ్వండి. సో బాస్ అంటే ఆయన అంటే మరి బాస్ అని అంటారు కదా, మీరు మాట్లాడేటప్పుడు కూడా బాస్ అంటే ఇండస్ట్రీకి బాస్ అని ఎవరంటారు? బాస్ ఆ సినిమాకి అన్నారండి, బాస్ అని, బాస్ ఈస్ బ్యాక్ అని. అంటే ఆయన బాస్ కాదు, ఈజ్ మెగాస్టార్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అలా పోర్ట్రే చేశారు కదా, ఎవరు వాళ్ళు పోర్ట్రే చేసుకుంటున్నారు. బాస్ ఈజ్ నాట్ అ బాస్, ఈజ్ మెగాస్టార్, సూపర్ స్టార్. ఇండస్ట్రీకి సీనియర్, ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో బతికున్న వాళ్ళలో సీనియర్ స్టార్, మెగాస్టార్. బాసులు గీసులు ఉండరు మా ఇండస్ట్రీలో బాసులు, యజమానులు అవి ఉండవు అసలు. సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ ఉంటారు తప్పితే బాసులును దాసులు ఉండరు. సో దానివల్ల ఇంకాస్త కాంట్రవర్సీ, ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేటువంటి డైలాగ్స్ లేకుండా ఉంటే బాగుండేది అనేది కొంతమంది అన్వయించుకుంటే. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే బుధాలు తడుకున్నట్టు అక్కడేదో డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ మమ్మల్ని గురించి అన్నాడు అని అన్వయించుకుంటే ఇంక దానికి దేనైనా అన్వయించుకోవచ్చు కదా. అన్వయించుకుంటూ మొదలెడితే ప్రధాని మమ్మల్ని గురించి అన్నారు వాళ్ళంట్లా యాక్చువల్గా చిరంజీవి గారు కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదమ్మా. వాళ్ళ అన్నలు కూడా, చిరంజీవి గారు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, తన మేనల్లుడు ఇంత పెద్ద స్టార్ అవుతాడంటే వాళ్ళ ఇంత చరిత్ర సృష్టిస్తున్న స్టార్ అని సంతోషపడతాడు, ఆయన గర్వపడతాడు. ఇవాళ ప్రతి తెలుగుడు గర్వపడాల్సిన విషయం. ప్రతి తెలుగుడు, వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా ట్వీట్లు చేస్తారు. వాళ్ళ ప్రతి తెలుగుడు ఏంటంటే తెలుగు సినిమాని ప్రేమించేవాడు, సినిమా వాడు, ప్రతి తెలుగువాడు ఇవాళ గర్వంగా 12,500 షోలు థియేటర్లు, ఎక్స్ట్రాడనరీ కదా. 12,500. నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాము. నేను 70లో క్లాప్ కొట్టానమ్మా. క్లాప్ కొట్టి ఇండస్ట్రీకి ఎంటర్ అయినా. ఆ రోజు నుంచి ఈ రోజుగా సినిమాలు చేస్తున్నాం. నేను కళలో కూడా ఊహించాల మన తెలుగు ఇండస్ట్రీ ఈ స్థాయికి 12,500 థియేటర్ ప్రపంచవ్యాప్తంగా కళలో కూడా ఊహించాల. అలాంటిది వాళ్ళ చరిత్రలాగా జవాన్ అతనిది షారూక్ ఖాన్ది 5,000 థియేటర్లు. మించి 5,000 అంటే అప్పుడే 5,000 అమ్మో రికార్డు అనుకున్నాం. అది వాళ్ళంత రికార్డు చేసి ప్రపంచం అంతా, ఆస్ట్రేలియాలో ఒక హంగామా ఏంటి, యుఎస్ లో హంగామా, వరల్డ్ వైడ్ హంగామా జరుగుతుంది. కేరళ అసలు పిచ్చెక్కినట్టు మెంటలెక్కినట్టు ఆడిపోతున్నారు, అక్కడ ఊగిపోతున్నారు. అలాంటిది నేను వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, తెలుగుడుగా గర్వపడండి రా, మన తెలుగుడు స్థాయి ఇలా పెరుగుతుంది. ఒకనాడు రాజమౌళి తీసుకెళ్లాడు ఒక స్థాయికి, ఇవాళ ప్రభాస్ ఇంకో స్థాయికి తీసుకెళ్లాడు. ఇవాళ ఈ స్థాయికి మన తెలుగుడు వెళ్తున్నారు.
వాళ్ళు హిందీ వాళ్ళు సినిమాలు పోస్ట్పోన్ చేసుకుంటారు మన సినిమాకు భయపడి. అరే ఎంత మీసం మెలేసి గర్వపడాల్సి పోయి ఈ రోజుల్లో ఈ టైంలో ఇలాంటి దరిద్రపు ట్వీట్లు చేసి అనవసరంగా మన పరువును కించపరచకండి అని చెప్పి. రైట్, ఓకే, థ్యాంక్ యూ చిట్టి గారు, థ్యాంక్ యూ రాజ్ గారు. సో మొత్తానికి సినిమాని సినిమాలాగా చూడండి, తెలుగు వాళ్ళ సత్తాని ప్రపంచవ్యాప్తంగా చేస్తోంది మన తెలుగు సినిమా ప్రజెంట్. ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యాన్స్ అందరూ సంయమనం పాటించి, హీరోస్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, సుహృద్భావ వాతావరణంలో వాళ్ళు పనిచేసుకుంటున్నారు. అంతే తప్ప మీరు ఫ్యాన్స్గా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలాంటి వార్స్కి దిగి అనవసరంగా రచ్చ చేయకుండా ఉంటే మంచిది అని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.